నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలైన ఏఐటియుసి, సిఐటియు రెండు యూనియన్లకు సంబంధించిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడికక్కడ శానిటేషన్ పనులు నిలిచి సమ్మె తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు యూనియన్లు తమ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి సమ్మె కొనసాగిస్తున్నాయి. రోడ్లు ఊడ్చేవాళ్ళు, చెత్త తొలగించే సిబ్బంది సమ్మెలో ఉండడంతో పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా నేడు పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి కార్మికుల సమ్మెకు మద్దతు పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన సేవలు చేసే మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదని, వెంటనే వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు తుమ్మల చంద్రారెడ్డి. ఇక మున్సిపల్ కార్మికుల సమ్మెపై అప్డేట్స్ మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మరి మున్సిపల్ కార్మికుల సమ్మె అయితే ఉధృతంగా చేస్తున్నట్టుగానే విజువల్స్ చూస్తున్నాం, అలాగే వీరికి మద్దతు కూడా లభిస్తోంది, వివరాలు ఏంటి? జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కారు. ఈ రోజు నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున మన నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమం స్విచ్కెళ్ళి అంటే కార్పొరేషన్ స్విచ్కెళ్ళి కమిషనర్ కలవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకి కార్మికుల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అయితే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, గ్రాడ్యుయేట్ ఓపెన్ చేయాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కూడా వారికి పెద్ద ఎత్తున, అదేవిధంగా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులను గుర్తించాలని కూడా గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా వాళ్ళకి వాళ్ళకి ఇప్పటికీ చర్చలు కూడా జరిపింది. కానీ చర్చలు జరిపినా కూడా అవి విఫలం కావడంతో కూడా వాళ్ళు సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోర్టు కార్మికులు పెట్టి కూడా కొన్ని దగ్గర చెత్త తీసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం. అంటే ప్రైవేటు కార్మికులు పెట్టి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెత్త డ్రైవర్లు కావచ్చు, ఆ చిన్న వర్కర్లు కావచ్చు ఏర్పాటు చేసింది. దీన్ని కూడా మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. కొన్ని దగ్గర వినూత్న నిలవత్తున్నా కూడా పొల్లు దండలు పెట్టుకుని నిరసన చేశారు. ఆ గోవిందంటూ నిరసన చేశారు. అంటే ఎక్కడెక్కడ ఏదైతే మా ప్రాణాలు అర్థంగా పెట్టి మేము బదులు చేసాము. ఈరోజు సీఎం అధికారంలో వచ్చినా కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు ఆవేదన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యానికి అధికారులు అడ్డుతలుతున్నందుకు వాళ్ళు ఇంకొక సమస్య కూడా వాళ్ళు చేశారు. నిరసన కార్యక్రమం పోలీసుల ద్వారా అడ్డుకుంటే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. మున్సిపల్ కార్మికులనే ప్రభుత్వం చేసినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆత్మకూరు మరి ఏఐటీసీ మరి ఇక్కడ దీక్ష కూర్చున్నారు. వాళ్ళకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వచ్చేసి ఈరోజు మా సంఘీభావం తెలుపుతున్నాం. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు ప్రభుత్వంలో రాకముందు ఏ అయితే ప్రతి కార్మికులకి ప్రతి ఒక్కరికి మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కటి కూడా ఇవాళ 5 సంవత్సరాలు కావస్తుంటే ఒకటి కూడా నెరవేర్చలేదు. ఆ రోజు కార్మికులు వాళ్ళు మనసును దోచుకొని